సాయిరామ్ 1966 సంవత్సరం జూలై నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క సందేశం తెలుసుకుందాం. సాయిరామ్. జంతువునాం నర జన్మ దుర్లభం అని తమంతట తాము వాచ ఉచ్చరిస్తూ కూర్చుంటే ఫలమేమి? పశుపక్షాదులకు అహంకార వికారములు మాత్రమే గాని మానవుని వలె మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి నాలుగు కూడా ఏకత్వం చేసేటువంటి చైతన్యం లేదు. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అనేటువంటి నాలుగు మానవుని సహజ శక్తులు. ఇవి లేని మానవుడు వానరుడే కానీ నరుడు కాడు. అటువంటి వాణ్ణి దానవుడని కూడా చెప్పవచ్చును. 84 లక్షల జీవరాశుల తరువాత మానవ జన్మము అని శాస్త్రములు ఘోషించుతున్నవి. స్వప్రయత్నం వల్ల, సాధనల వల్ల మానవుడు మాధవుడు కాగలడు. దానికే దేవుడు అంతటి వాణిని సృష్టించి ఆఖరి చేసినాడు. కాబట్టి మానవత యొక్క విలువను తెలుసుకోవలయను. కాళీమాత యొక్క పరమ అనుగ్రహం సంపాదించి భోజరాజ ఆస్థానమున మహాకవి పదవి అలంకరించినటువంటి కాళిదాసు ప్రతిభను ఇతర ఆస్థాన కవులు సహించలేదు. వారిలో కొంతమంది ఆయనపై లేనిపోనివి చెప్పి ద్వేషమును పెంచారు. వాడు పవిత్రుడు కాడని వాదించారు. భోజరాజుడు గంగా కాళీమాతకు అభిమాన మమకారములు లేవు కాన ఆమెనేనా గుణరూపములు ఏమిటి అని అడుగుతామన్నాడు కాళిదాసు. దేవాలయంలోకి వెళ్ళినారు అందరూ. కాళిదాసు ఆ కాళీమాతను ప్రార్థించాడు. అప్పుడు అశరీరవాణి అందరికీ వినపడినట్లు కవిద్దండి కవిద్దండి భవభూతిస్తు పండిత అనగా దండి కవియే భవభూతి పండితుడే అని పలికినది. వాణి తన విషయమేమీ చెప్పలేదు అని ఆ కాళిదాసు కోపగించి నేనెవడు చెప్పు అనగా కోహం రండాని కేకవేశాడు. అప్పుడు త్వమేవాహం నశంశయ అని వినపడింది. నీవు నేనే అని కాళీమాత కాళిదాసు యొక్క నిజస్వరూపును ప్రకటించింది. మానవుని యొక్క ఈ నిజతత్వాన్ని లోకానికి అందించిన వాడే వ్యాసుడు. వ్యాసుడు వేదములను 4గా విభజించినాడు. ఇతిహాస పురాణములు రచించినాడు. అన్ని సారములతో కూడినటువంటి వేదములో ₹1 అంటే 100 నయా పైసలు పురాణములకు విలువ. పదార్థము చిన్నదైననేమి పెద్దదైననేమి కావలసింది సారమే కదా. అలాగే ఒక చిన్న దీపమును ఒకడు చేత పట్టుకొని అంధకారమైనటువంటి గొప్ప అరణ్యమును దాటనించి ఈ వెలుతురు వల్ల వెళ్ళలేనని నిలిచిపోయాడు. చిన్న ద్వీపంలో గొప్ప అంధకారమైనటువంటి అరణ్యాన్ని దాటాడు. విలువ చిన్నదైన కార్యసాధన అవసరము. సాధన సంపత్తిని ఎడతేయకుండా అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఒకనాటికి తప్పక మోక్షధామం పొందగలుగుతాడు. మానవుడు చిన్న పడవతో గొప్ప సముద్రమునే దాటవచ్చును. వేదమైననేమి శాస్త్రమైననేమి శ్రద్ధను మాత్రము వెళ్ళకూడదు. మంత్రము చిన్నదైనను శ్రవణ మనన నిధిధ్యాసల వల్ల గురి చేరవచ్చును. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.